నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే యావత్ తెలంగాణ ప్రజలకి అంటే నీటి సమస్య లేకుండా చేయడం, అలాగే పంట పొలాలకి ఎంతైతే నీళ్లు కావాలో ఆ కావాల్సిన నీళ్ళన్ని అందించి మంచిగా పంటలు పండేలా చూసే ఒక ముఖ్య ఉద్దేశంతో స్థాపించబడిన ప్రాజెక్ట్ అన్నమాట ఇది. సో ప్రస్తుతం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే రోజు వార్తల్లో నిలుస్తోంది. ఏవో అవకతవకలు జరిగాయంటే లేదా కూలిన ఘటనలు కూడా కొన్ని బ్యారేజ్ దగ్గర చూసామని ఈ సందర్భంగా ఇలాంటి విషయాల్లో రోజు వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో రీసెంట్గానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్థాపించిన ప్రాజెక్ట్ కాబట్టి హరీష్ రావు రీసెంట్ గానే విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రేపు కీలక ఘట్టం అని చెప్పుకోవాలి. కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవబోతున్నారు. అసలు ఒకవేళ నిజంగా రేపు కేసీఆర్ హాజరైతే ఈ ప్రాజెక్ట్ సంబంధించింది కావచ్చు, ఈ విచారణలో కావచ్చు, ఎటువంటి మలుపు తీసుకోబోతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే అనే దానిపై మనం ఈరోజు చర్చించబోతున్నాం. సో ప్రస్తుతం మనతో పాటు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పావని గౌడ్ గారు, అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి కేతూరి వెంకటేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే పావని గౌడ్ గారు, అలాగే వెంకటేష్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. నమస్తే అండి. సో చెప్పండి పావని గౌడ్ గారు, రేపు ఒక కీలక ఘట్టమనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కాళేశ్వరం విచారణలో ఇప్పటికే హరీష్ రావు రీసెంట్ గానే ఆయన విచారణకు హాజరయ్యారు. ఆయన వివరణ కూడా ఇచ్చింది మనం చూసాం. అలాగే వెంటనే ఆయన ఎప్పుడైతే విచారణ కంప్లీట్ చేసుకున్నారో వెంటనే కేసీఆర్ గారితో మీట్ అవ్వడానికి వెళ్లారు ఫామ్ హౌస్ కి. అలాగే మనం అంటే ఎప్పుడైతే విచారణ జరిగినప్పటి నుంచి కూడా కంటిన్యూగా వాళ్ళు మీట్ అవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు కేసీఆర్ గారు విచారణకు హాజరవబోతున్నారు. మరి ఏంటి తర్వాత ఏం జరగబోతోంది, మరి అసలు ఏం వివరించబోతున్నారు కేసీఆర్ గారు ఈ విచారణలో? ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులకు మరియు నాతో పాటు డిబేట్ లో పాల్గొంటున్న సోదరుడికి నమస్తే అండి. విచారణ తరువాతనే, విచారణ జరిగిన వెంటనే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కు పోలేదండి. విచారణ జరిగిన వెంటనే వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలందరినీ కలిసి, నాయకులను అందరినీ కలిసి తరువాత ఒక 2-3 గంటల తర్వాత మాతోటి ముచ్చటించిన తర్వాతనే ఫామ్ హౌస్ కు వెళ్ళిండ్రండి. ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏ విధంగా దుష్ప్రచారాలు మొదలు పెట్టిండ్రు ఎలక్షన్లకు ముందు నుంచి, ఎలక్షన్ల తర్వాత కూడా ఇదే విధంగా ఏ విధంగా కంటిన్యూ చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అసలు తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో, నీళ్ల ద్వారా వచ్చిన మార్పులు ఏ విధంగా గమనించిండ్రో, కనబడ్డాయో తెలిసిన ప్రతి ఒక్కరు కాళేశ్వరంను కూలేశ్వరం అన్నారండి. కాళేశ్వరం తెలంగాణకు జల జీవనాధారం. కాళేశ్వరమే కట్టక ముందు నాతో పాటుగా యావత్ తెలంగాణ సమాజం మొత్తం నీళ్ల కోసం ఎదురు చూసినోళ్లే. నేను ఒక చిన్న సన్నకారు రైతు కుటుంబంలోనే పుట్టిన. మా భూమి పండాలన్నా కూడా కెనాల్ వాడితేనే మా భూమి వండేది. ఆ కెనాల్ రాకపోతే మా భూమి ఎండిపోయేది. ఆ విధంగా ఉండేది. కానీ కాళేశ్వరం కట్టిన తర్వాత కేసీఆర్ గారు 365 రోజులు కాకతీయ కెనాల్ల నీళ్లు ఉంచడం వల్ల మా భూమి ఎప్పటికీ పండుతూనే ఉన్నది. 2 పంటలు వేసుకున్నాము. ఈ విధంగా మార్పులు వచ్చినాయి. పని చేతగాక చేసిన పని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే తెలివిలేని సన్నాసులు కాళేశ్వరంను కూలేశ్వరం చేసి ఏదో కమిషన్లని కాలయాపనలు చేసుకుంటా కేసీఆర్ గారి మీద దుష్ప్రచారం చేస్తాండ్రు. కేసీఆర్ గారిని ఏ విధంగానైనా అంటే ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా చేయాలనే ఉద్దేశంతో 2 జాతీయ పార్టీలు కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తాయి. ఇది ఎలక్షన్ ముందు నుంచే జరుగుతుంది. ఎలక్షన్ ముందు నుంచి బీజేపీ ఏమన్నది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులా అన్నది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన వ్యయమే 94,000 కోట్లు. ఈ 94,000 కోట్ల ప్రాజెక్టుల 1,00,000 కోట్ల అవినీతి ఏ విధంగా జరిగిందో బీజేపీ కాంగ్రెస్ చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ బాగా మాట్లాడుతుందండి. మొన్న కాళేశ్వరం పడిపోయింది, కుంగిపోయింది, కోల్పోయింది, కొట్టుకపోయింది, మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు బూచిగా చూపించేసి పంటలు ఎండబెట్టిన సంగతి అందరికీ తెలుసు. కాళేశ్వరం అంటే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే దాంట్లో ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ల మేర కెనాల్స్ ఉన్నాయి, ఎంత ఎత్తు నుంచి వెళ్ళి నీళ్లను ఎత్తిపోస్తుంది అనే విషయం వీళ్ళెవరికి తెలియదు. తెలుసుకోలేరు కూడా ఇక కూడా. ఎందుకంటే వీళ్ళు కాళేశ్వరం పదే కూలేశ్వరం చేస్తున్నారు కాబట్టి తెలుసుకోలేరు. కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అంటేనే కాళేశ్వరం తెలంగాణ. ఇప్పుడు కాళేశ్వరం కూలేశ్వరం చేస్తే
కేసీఆర్ గారికి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా చేద్దామని చేస్తున్నారు. నిన్న ఏదైతే క్వశ్చన్స్ అడిగినరో హరీష్ రావు గారిని జడ్జి గారు ఏదైతే క్వశ్చన్స్ అడిగినరో వారిని క్లియర్ గా కనిపిస్తోంది కదా, కనిపిస్తున్నప్పుడు కావాలని చేస్తున్నారని మనం అంటే ప్రూఫ్స్ ఉన్నాయి కదా, అక్కడ బీటల వారింది కావచ్చు, అది ఆ కెపాసిటీని తట్టుకోలేదు అని క్లియర్ గా మనకి ఎవరైతే వాళ్ళు కట్టిన వాళ్ళు కూడా చెప్తున్నారు, గవర్నమెంట్ అధికారులు చెప్తున్నారు. మరి దీనికి ప్రూఫ్స్ ఉన్నప్పుడు కూడా కావాలని చేస్తున్నారని ఎలా అంటారు అసలు? ఇప్పుడు కాళేశ్వరము మేడిగడ్డ దగ్గరికి నేను కూడా పోయినా, అయితే కూలిపోయింది కొట్టుకపోయింది అనగానే నేను అక్కడ పోయి వీడియో కూడా తీసిన. అక్కడ కూలలేదు కొట్టుకపోలేదు, చిన్నగా కుంగింది, క్రాక్ వచ్చింది. ఎన్నడూ లేని విధంగా గోదావరిలో వరద ఉధృతి రావడం వల్ల ఆ వరద ఉధృతికి ఏదైనా జరగచ్చు, లేకపోతే ఎవరైనా రాజకీయ దురుద్దేశంతో అక్కడ ఇంకేదైనా చేయొచ్చు. అది తర్వాత ఇంకేదైనా అంటే ఏంటి క్లియర్ గా చెప్తారా? ఏది చేసిండ్రో ఏదైందో తర్వాత తెలుస్తుంది. అంటే ఆధారాలు లేకుండా మనం అనలేము కదా. పోయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఏదో ఆ రోజు కుంగిపోయినప్పుడు ఏదో పెద్దగా బాంబుల శబ్దం వినిపించినట్టుగా అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు తెలిపిండ్రండి. తర్వాత దాన్ని విచారణ ఇస్తే విచారణలో భాగంగా బయటపడితే తేట తెల్లమైతది. తెలంగాణలో ఎలక్షన్ల ముందే కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు ఎట్లా కుంగినాయి. ఎన్డీఎస్ఏ ఓన్లీ తెలంగాణకి పనిచేస్తుంది, కానీ పోలవరంలో కాపర్ డ్యాము డయాఫ్రమ్ వాళ్ళు ఏ విధంగా కొట్టుకుపోయిందో మనందరికీ తెలుసు. మరి అక్కడ పోలవరంలా లేని ఎన్డీఎస్ఏ ఓన్లీ తెలంగాణకే ఎందుకు వస్తుంది పదే పదే? అంటే ఎలక్షన్లకు ముందు ఒక నోటీసులు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లకు ముందు ఇంకొక నోటీసులు, రజతోత్సవ సభ పెట్టుకున్న తర్వాత ఇంకొక నోటీసులు కమిషన్ల పేరుతోటి. అంటే ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ గారు ఉండద్దు, తెలంగాణలో కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళు ఉండద్దు, తెలంగాణ ప్రజలు ఓడిపోయినా కూడా మళ్ళా కేసీఆర్ కేసీఆర్ కావాలి, ఓడగొట్టినా కూడా కేసీఆర్ గారిని గుర్తుకు చేయలేకపోతున్నామనే దురుద్దేశంతో ఆయనను ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అంటే ఇవి కేవలం ఎలక్షన్ స్టంట్ అని మీరు అంటున్నారు. అంటే మీ మాటల ద్వారా మాకు అర్థం ఏంటంటే ఎలక్షన్స్ కు ముందు కావచ్చు, మళ్ళీ రాబోయే ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలు, వీటన్నిటి కోసం కూడా ఇప్పటి నుంచే ఇది కేవలం దీన్ని ఒక సాగ్గా చూపిస్తున్నారని మీరు అంటున్నారు, అంతేనా? అంతే కదా అండి. అంటే పోలవరం లెక్క లాగుకుంటా సంవత్సరాలు లాగుకుంటా కడితేనేమో బాగుంటుండే. పోలవరం లెక్క కాకుండా కాళేశ్వరంను 3 సంవత్సరాలలో పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చిండ్రు కాబట్టి అరే తెలంగాణలకు ఒకప్పుడు పాలించడమే చేత కాదు అని అన్నాం. మళ్ళా పాలించుడు చేతనైంది, నీళ్ళిచ్చుడు కూడా వాళ్లకు చేతనైతుంది అనే దురుద్దేశంతో ఇంకా తెలంగాణ వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారు అనే దురుద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. అంటే మేడం పావని గౌడ్ గారు, అంటే మీరన్నట్లు ఒకవేళ అనుకున్నా కూడా నిజంగానే తెలంగాణకి నీళ్ళు ఇవ్వడమే లక్ష్యంగా స్థాపించిన ప్రాజెక్ట్ కదా. సో మరి ఇప్పుడు అది ఏదైతే బీటలు వారిందో కెపాసిటీ తట్టుకోలేనప్పుడు ఖచ్చితంగా మీరు అంటే ఏ లక్ష్యం అయితే ఏ లక్ష్యంతో స్థాపించామో అది అవ్వట్లేదు కదా, దానికి అసలు మరి ఇంకెందుకు ఉపయోగం లేదు కదా. ఇంతకు ముందే చెప్పిన కాళేశ్వరం అంటే మేడిగడ్డ దగ్గర కుంగిన 2 పిల్లర్లే కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు ఉన్నాయి, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఉన్నాయి, 1531 కిలోమీటర్ల మేర కెనాల్స్ ఉన్నాయి, 561 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తిపోస్తుంది, 540 టీఎంసీల నీళ్ల స్టోరేజ్ ఉంటది. ఇవన్నీ తెలియక వీళ్ళన్నీ ఇదంతా చేస్తున్నారు. ఇంకొకటి కాళేశ్వరంలా మేడిగడ్డను బూచిగా చూపుతున్నారు. మేడిగడ్డ దగ్గర నుంచి కాకపోయినా కూడా కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి నీళ్లను ఎత్తిపోసుకోవచ్చు. ఇప్పటికి కూడా కేసీఆర్ గారి మీద అక్కసుతోటి, ఆయన మీద ఉన్న కక్షతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 పంటలను కూడా ఎండబెట్టింది. కొంతమంది రైతుల దగ్గర 2 పంటలు కూడా ఎండిపోయినాయి. అయినా కూడా బుద్ధి లేనోళ్ళు ఇప్పటికి కూడా నీళ్లు చక్కగిస్తలేరు. మాకు ఇక్కడ కొదురుపాక దగ్గర మిడ్మానేరు ఉంటది, మేము వెమ్లవాడ పోయేటప్పుడు మాకు గోదారమ్మ గనవరుడే అది ఉండే. ఆ ఎంలాడ పోయినప్పుడు దాంట్లో రూపాయికి ఆయన వేసుకుంటూ పోయేటోళ్ళం. ఈ రోజు కూడా నేను కొదురుపాక దగ్గరికి పోయినా, అక్కడ ఏంటంటే మన దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటది, ఆ దత్తాత్రేయ స్వామి టెంపుల్ కు మేము పడవలల్లా పోయేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు పడవలు అవసరం లేదు, నడుచుకుంటేనే బండ్ల మీదనే పోతున్నాం. తెలంగాణను ఎడారి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, తెలంగాణను ఎడారి చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాళేశ్వరం గురించి తెలుసుకోనోళ్ళు ఏందో తెలుసుకోవాలి ఫస్ట్.
ఓకే సరే తెలుసుకొని అడుగుదాం ఆయన మీద అడుగుదాం నిందలు వేసే ప్రయత్నం చేయండి ఇప్పటికైనా. ఖచ్చితంగా వెంకటేష్ గారు. సో ఇప్పుడు ఆవిడ పావని గౌడ్ గారు అయితే ఏదైతే చెప్పారో ఆవిడ చెప్పారు మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే బీజేపీతో కుమ్మక్కయ్యి కావాలనే ఇలా కేసీఆర్ మీద నిందలేస్తున్నారు అని, అలాగే కావాలనే నీళ్లు ప్రజలకి అందకుండా చేస్తున్నారు అని అయితే ఆవిడ వ్యాఖ్యానిస్తున్నారు. మరి మీరేమంటారు దీనికి? మేడం ముందుగా అందరికి నమస్కారం. నమస్తే అండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఉమ్, ఇప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే ఉదాహరణకు అందరు భయపడుతున్నారు. ఆల్రెడీ క్లియర్ గా పినాక్ ఘోష్ కమిషన్ గారు క్లియర్ గా చెప్పారు. 400 పేజీలతో కూడుకొని ప్రభుత్వానికి సమర్పిస్తున్నాడు. అక్కడ జరిగింది 80,000 కోట్ల ఉన్నదని 1,02 కోట్ల వరకు పెంచి దాన్ని ఎక్సెస్ వాల్యూ పెంచారు. ఉమ్, మేడిగడ్డ గానీ బ్యారేజ్ పూర్తిగా పిల్లర్లు కూలిపోయినాయి. అమ్మా అన్నారం నీళ్ళ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అనేది క్లియర్ తెలుసు. ఓకే. ఫస్ట్ అది ప్రాణహిత సేవల ప్రాజెక్ట్ ను మార్చినప్పుడే మన సారు ఇంజనీర్ గా పాత్ర వహించి ఆయన్నే మొత్తం అంటే అక్కడ ఉన్న ఎవరికి హరీష్ రావు గాని వీటిలో గాని మొత్తం కాకుండా మొత్తం ఆయన చెప్పిన విధంగా చేసి దాన్ని దాదాపు 60,000 కోట్ల దాకా అభివృద్ధి జరిగింది. పూర్తిగా త్వరలో నిర్ణయాలు పెట్టుకొస్తాయి, బయట పడుతుంది. ఎందుకంటే అంటే ఇది కక్ష సాధింపు అంటున్నారు, ఎలక్షన్స్ స్టంట్ అంటున్నారు. అంటే నేను చెప్పండి. ఎలక్షన్ స్టంట్ అంటున్నారు, కావాలని మీరు కక్ష సాధింపు కోసం చేస్తున్నారు అంటున్నారు. మీరేమంటారు? 16,000 మిగిలి బడ్జెట్ రాష్ట్రాన్ని 16,000 మిగిలి బడ్జెట్ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు వేసిండ్రు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ ఒక్కడు కొట్టాడితే రాలేదు. మా అందరి త్యాగం ఉంది తెలంగాణలో. మా అందరి త్యాగం ఉస్మానియా విద్యార్థులు గాని అమరులు గాని సకల జనులు పోరాడి తెలంగాణ వచ్చింది. నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ వచ్చింది. కానీ పూర్తిగా కమిషన్ల కోసము ఇప్పుడు కాళేశ్వరం అనేది ఇప్పుడు ఈ రోజు శ్రీశైలం ప్రాజెక్ట్ ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు, ఒక్క పిల్లర్ కుంగలేదు. నాగన్ సాగర్ కూడా ఇందిరమ్మ గాంధీ పేర్ల కట్టినప్పుడు కుంగలేదు. అంటే ఎవరు బాంబులు పెడతారు, నీళ్లకు బాంబు పెట్టినాయి అంటే వీళ్ళు మాట్లాడేది ఏంటంటే ఎవరు శబ్దాలు వచ్చినాయి, ఎక్కడ శబ్దాలు వచ్చినాయి, బాంబులు పెడితే కూలేది అంటే ఎవరు కూల్చిర్రు అంటే ఎందుకు ఆరోపణలు అలాంటి వాళ్ళు కూడా అదే ప్రశ్నిస్తున్నారు, ఎవరు కూల్చారని అడుగుతున్నారు. బాంబులు పెట్టి కూల్చే పరిస్థితి ఉండదు అక్క గారు. దయచేసి కేసీఆర్ ఒక్క నిమిషం అండి, పావని గౌడ్ గారు వెంకటేష్ గారిని కంప్లీట్ చేయండి. తెలంగాణ వచ్చింది కానీ ఇప్పుడు చట్టం ముందు ఎవరైనా నిర్ణయిస్తారు. ఘోష్ కమిషన్ ఉన్నట్టు మాట్లాడుకొని చేస్తే రాజకీయంగా ఓకే. అంటే మనం అందరం ఒకసారి మాట్లాడితే ఏం అర్థం కాదు కదా, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడతామండి. వెంకటేష్ గారు కంప్లీట్ అవ్వగానే పావని గౌడ్ గారు మీరు చెప్పాలనుకుంది చెప్పొచ్చు. పవన్ రెడ్డి గారు పవన్ గౌడ్ గారు పావని గౌడ్ గారు మీరు అంటే పవన్ గౌడ్ గారు మీరు అక్కగా మీరు ఏం చెప్పారంటే మేము ఈ రోజు కేసీఆర్ గారు అయిపోయింది, ఆయన చరిత్ర ముగిసింది. దయచేసి తెలంగాణ ఉద్యమంలో మేము ఎంత మా పాత్ర ఉందో మాకు తెలుసు. ఇప్పుడు ఆయన ఎన్నికేషన్ రావడంలో ఉపయోగం లేదు. అందరూ వచ్చి మొబిలైజేషన్ చేసి అందరినీ ఏదో అయిపోతున్నట్టు అంటే తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. ఆయన పని ఒక సీఎం గా ఆయన చేసే బాధ్యత ఏంది, ఆయన ఉన్న ఆధారాలు కరెక్ట్ పెడితే అవుతుంది. దాన్ని ఎందుకు ఎక్సెస్ పెంచిండు, దాని వ్యయం పెంచడం అవసరం ఉంది. అది అంటే ఎంత కమిషన్ ముట్టే అది వేయాలి. అంటే మీరు ఏదైతే అంటున్నారో వెంకటేష్ గారు కమిషన్ ఉన్న పరిస్థితుల్లో ఏముంది, ఘోష్ కమిషన్ ముంగట జస్టిస్ ఘోష్ కమిషన్ లో ఉన్న ఆధారాలతో బయట పెట్టండి. మీరు కమిషన్ అంటే అంత వ్యయం ఎందుకైంది అంటున్నారు. మరి మీ ప్రభుత్వం దగ్గర మరి దానికి సంబంధించిన అంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదో అవకతవకలు చేశారు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి కమిషన్ వేసినాం. ఘోష్ కమిషన్ వేసినాం. ఆ కమిషన్ విచారణ జరుగుతుంది. మొన్న హరీష్ రావు అయిపోయింది, ఈటల అయిపోయింది, ఇప్పుడు కేసీఆర్ అయిపోయింది. వీళ్ళు రాజకీయం చేస్తున్నారు దాన్ని. ఇప్పుడు 80,000 కోట్లు ఉన్న వాల్యూను 1,02,000 కోట్లకు పెంచారు. ఇప్పుడు అసలు ఫస్ట్ ప్రాజెక్ట్ అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ప్రాణహిత సేవల ప్రాజెక్టు అంబేద్కర్ నామకరణం చేసినాం ప్రాజెక్టు. ఇప్పుడు వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని చెప్తారు. 8 ఎంపీ స్థానాలు వచ్చినాయి మొన్న, 0 వాళ్ళకు ఉన్న పరిస్థితి. అప్పుడు రైతులకు సంఘర్షణ అయినప్పుడు రైతులకు మద్దతు ఇచ్చింది ఈయన, ఒక్క మాట మాట్లాడలేదు కేసీఆర్ గారు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అంటాడు అంటే ఏమన్నా ఉందే? మొన్న క్లియర్ కవిత గారు చెప్పారు అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం కలిసి కావాలని చేస్తున్నారు అంటున్నారు. పరిస్థితి ఏర్పడిందని సొంతం కూతురే చెప్పింది. అదే విధంగా మళ్ళా బీజేపీ ఎంపీ కూడా ఎమ్మెల్యే సింగ్ అంత క్లియర్ ఆధారాలు బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే మళ్ళా మన అక్క గారు ఎందుకంటే కేసీఆర్ మీద అభిమానం ఉండొచ్చు కానీ అవినీతిని మాత్రం తప్పించుకోలేరు ఎవరు మాత్రం.
ఈ రోజు తెలంగాణ అధికారం ఎవరికి రాష్ట్రం శాశ్వతం కాదండి. ఏ ఒక్కరి మీద కాదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అందరితో ఉన్న తెలంగాణ ఏర్పడింది. ఎవరు ఏది Yes, yes, yes. తప్పించుకోలేరు. త్యాగాలు, ఇప్పుడు ఏదో 2-3 విద్యార్థుల ఏళ్ళు అమరుల ఉంటారు. త్యాగాలు తర్వాత చూడడం మాత్రం కానీ సగం మామూలు చూడడం ఉండదు తెలంగాణ ఇక. ఏర్పడింది. కేవలం కుటుంబం కోసం ఏర్పడలేదు. ఓకే అండి, ఖచ్చితంగా ఎస్ మనం టాపిక్ డైవర్ట్ అవుతుంది, రాజకీయాలు కాదు, మనం ప్రస్తుతం కాళేశ్వరం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో ఎలక్షన్స్ అవన్నీ తర్వాత అవును మేడం, ఇప్పుడు ఉన్న ఇది మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టు పూర్తిగా అవినీతిమైంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల అది విచారణ చేపడుతున్నారు. విచారణ త్వరలో రిపోర్ట్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తారు. ఖచ్చితంగా దాని ద్వారా ఆ చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఓకే అండి, ఖచ్చితంగా. సో పావని గౌడ్ గారు మీరు ఇందాక ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి, ఏదో సవరిస్తానంటున్నారు. ఇప్పుడు ప్రాజెక్ట్ వ్యయం పెరిగింది అని అంటున్నారు కదా. ప్రాజెక్టు వ్యయాలు ఇగో ఎప్పుడెప్పుడు ఏంది అనేది ఇగో మొత్తం ఉందండి, ఒకసారి చూసుకోండి. చదివి కూడా వినిపిస్తా. ఏంటి తెలుసా, ప్రాజెక్టులో పెరిగిన అంచనాలు. ఫస్ట్ ఏంటిది, నాగార్జున సాగర్ ముందేమనుకున్నారు, 122 కోట్లు అనుకున్నారు. మొదటి సవరణ చేసి 9.7 అంటే శ్రీరామ్ సాగర్, జూరాల, పులిచింతర, సింగూరు, ఎల్లంపల్లి, దేవాదుల వీటన్ని ప్రాజెక్టు వ్యయాలు 100ల కొద్ది పెంచుకున్నారు. మరి కాంగ్రెస్ ప్రాజెక్టు వ్యయం ఏ విధంగా పెరిగిందండి, ప్రాజెక్టు 14 టీఎంసీల నీటి నిల్వను పవన్ గౌడ్ గారు విచారణ చేపట్టారు. గవర్నమెంట్ మీ దగ్గర ఉన్నది కదా. ఇప్పుడు గవర్నమెంట్ మాకు ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం తన పని ప్రాజెక్టు వ్యయం ఇప్పుడు ఒక్క నిమిషం అండి ప్లీజ్. అంటే మీరు మనకి ఇలా అందరం మాట్లాడితే ఖచ్చితంగా ఎవరికి అర్థం కాదు. వెంకటేష్ గారు ఒక్క నిమిషం, వెంకటేష్ గారు ఒక్క నిమిషం. నేను ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ఆవిడ్ని కొంచెం సేపు వెయిట్ చేయమన్నాను కదా, ప్లీజ్ మీరు కూడా ఆవిడ చెప్పేది ఏంటి పూర్తిగా విన్న తర్వాత మాట్లాడదాం. ఖచ్చితంగా ఇలా మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. చెప్పండి, కంప్లీట్ గా చెప్పిన తర్వాత మనం మాట్లాడదాం. పావని గౌడ్ గారు చెప్పండి. ఇప్పుడు 14 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెరిగితే ప్రాజెక్టు సామర్థ్యం పెరగదా అండి? ఓకే, సో ఓకే, ఇప్పుడు వీళ్ళు కట్టిన ప్రాజెక్టుల వ్యయాలు పెంచలేదా? వీళ్ళు ఏ ప్రాజెక్టులు కట్టిర్రు, నాగార్జున సాగర్ అన్నారు, శ్రీరామ్ సాగర్ అన్నారు, జూరాల అన్నారు, పులిచింతల అన్నారు, సింగూర్ అన్నారు, ఎల్లంపల్లి అన్నారు, దేవాదుల అన్నారు. ఒక్కొక్కటి 100ల రేట్ల వ్యయాన్ని పెంచిండ్రు వీళ్ళ కమిషన్ల కోసం. తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఒకసారి పార్టీలో అతీతంగా ఆలోచించండి. తెలంగాణలో 2014కు ముందు నీళ్ల పరిస్థితి ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత నీళ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మీరేదో ప్రాణహిత చేవెళ్ళ అంటున్నారు కదా, ఆ తుమ్మిడి హెట్టి దగ్గర మరి మీరెందుకు ప్లాన్ చేయలేదు? మీరెందుకు కేంద్రంలో ఉన్నదే కాంగ్రెస్, ఆ మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్, పవన్ గౌడ్ గారు కట్టినంత మాత్రం అవినీతి చేయమని చెప్పలే కదా. అవినీతి చేయమని నీవు 240 టీఎంసీలు పెంచే సామర్థ్యం పెంచుకున్నావు, 10 లక్షల ఎకరాలకు సాగనీరు పెంచినావు అంటే అవినీతి చేయమని చెప్పలే కదా. వ్యయం పెంచుకొని అవినీతి చేయమని చెప్పిర్రా? సమాజం ఏ ఒక్కరు చదువుతున్నాయి కదా, కట్టమని నీకు ఇస్తే అధికారం చెప్పలే కదా. ఒక్క నిమిషం మేమంటున్నాం ఆరోపణ. చూపిస్తున్నారు వీడియో, ఒక్క నిమిషం అండి, అది విందాం మనం. ఏదో చూపిస్తున్నారు ఆవిడ, చెప్పండి, ఆన్ చేయండి పావని గౌడ్ గారు. మా తండ్రి మరణిస్తే ఊరికి వెళ్ళాం అధ్యక్ష. దహన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి అధ్యక్ష. చిన్నప్పుడు ఏ బావిలో అయితే ఎండాకాలం వస్తే రోజుల తరబడి ఈత పడిన బావి ఎండిపోతే స్నానం చేద్దామంటే కరెంటు లేదు అధ్యక్ష. నాకున్న పరిచయాలను బట్టి కరెంటు ఎక్కించుకుంటే పోలేస్తే నీళ్లు పోస్తలేదు అధ్యక్ష. నా తండ్రి చచ్చిపోతే స్నానం చేయాల్సిన ప్లేస్ లో నెట్ మీద నీళ్లు కలుపుకొని ఇంటికి వచ్చాం అధ్యక్ష. సార్ ఇది ఆనాటి కాంగ్రెస్ తెలంగాణల పరిస్థితి. కాంగ్రెస్ పాలించినప్పుడు టీడీపీలో రేవంత్ రెడ్డి మా తండ్రి చచ్చిపోయిండు, మా తండ్రి చచ్చిపోతే బావి దగ్గరికి పోతే నీళ్లు మన ఉద్యమం చేసిన కోసం తెలంగాణ రాష్ట్రం అనేది నీళ్లు నిధులు నియామకాలు ప్రధాన ఎజెండా. ఆ నీళ్లు తెలంగాణ పిల్లలు చాలా మంది బలిదానం మొత్తం పోయినాయి. అధికారం అంటే పెడితే
16,000 ఉన్న నిధులు బడ్జెట్ రాష్ట్రాన్ని 2,00,000 కోట్ల అప్పు వేసిండ్రు. ఎస్ అండి, మీరు గమనించండి. ఒక్కళ్ళం మాట్లాడదామండి. మీరు ఎవరైనా లేవు ఒక్కళ్ళం కాబట్టి మాట్లాడితే మేము అర్థమవుతుంది. మేమంతా ప్లీజ్ మీతో ఛాలెంజ్ చేసి ఎవరైనా ఒక్కళ్ళు తెలంగాణ మాట్లాడండి. పోరాడినాం. ఒకళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ఒకళ్ళు పోరాడి మాట్లాడండి. ఈ రోజు తెలంగాణ కోసం సాక్రిఫైస్ చేసినాం. అధికారం ఇచ్చినంత మాత్రమే మీరు అభివృద్ధి చేయమని చెప్పలేదు. ఎస్ అండి, ఒక్క నిమిషం. వెంకటేష్ గారు, పావని గౌడ్ గారు, మనం మాట్లాడేది ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలు చూస్తారు, ప్రజలకు ఉపయోగపడాలి కాబట్టి ఖచ్చితంగా ఒక్క నిమిషం మనం ఎవరన్నా ఒక్కళ్ళం మాట్లాడి ఒకళ్ళు కంప్లీట్ అయిన తర్వాత దానికి ఆన్సర్ ఇస్తే బాగుంటుందండి. ఖచ్చితంగా ప్రజలకు ఏమైనా అర్థం అవ్వాలి కదా మనం మాట్లాడేది. ఒక్క నిమిషం అన్న, నాకన్నా ఏజ్ లా పెద్దనో చిన్ననో నాకు తెలియదు. 60 ఏళ్లల్లా ఇయ్యని కాంగ్రెస్ తెలంగాణను కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాతనే, తెలంగాణలో ఉన్న సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసిన తర్వాతనే, ఢిల్లీ మెడలు వంచిన తర్వాతనే, ఢిల్లీ ఇచ్చేటట్టు చేసిన తర్వాతనే తెలంగాణ ఇచ్చిందా లేదా? వీళ్ళు లేకపోతే వెండి బంగారు తెలంగాణ మేము విద్యార్థి ఉస్మానియా విద్యార్థులుగా మా రక్తము తాగండి అని చెప్తే సారు భయపడిండు. నిమ్మరసం సార్ మేము సాక్ష్యం అక్క. నా పేరు డాక్టర్ పావని గౌడ్ గారు అండ్ వెంకటేష్ గారు కొంచెం రిలాక్స్ అండి. మీరు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి ఫస్ట్. తెలంగాణ కాపల కుక్కలాగా ఉంటా. వెంకటేష్ గారు, వెంకటేష్ గారు నేను తెలంగాణ కాపల కుక్కని చెప్పిండు. ఇప్పుడు మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. డెఫినెట్లీ మేము తెలంగాణ తెచ్చామని మీరు అంటారు, ఇచ్చామని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇందులో ఎప్పుడూ జరిగేది, అందులో కొత్త విషయం ఏం లేదు. కానీ కాళేశ్వరం గురించి మాట్లాడుకున్నాం ప్రస్తుతం. మనం దాని గురించే డిస్కస్ చేద్దామండి. అలాగే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడతాం. ఖచ్చితంగా ఇద్దరు మాట్లాడితే క్లమ్సీ అయిపోతుంది, ఎవరికి ఏం అర్థం కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఒకళ్ళే మాట్లాడదాం ఎవరైనా. ఓకేనా? సో అంటే సరే అండి, కాళేశ్వరంకి త్యాగం చేసిన చెప్తారు. మళ్ళీ అది వద్దండి మనకి. మన కాళేశ్వరం టాపిక్ మనం దీని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు కేసీఆర్ గారు రేపు హాజరు అవ్వబోతున్నారు విచారణ ముందు. ఇప్పటికే హరీష్ రావు హాజరయ్యారు. సో మనం కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసాం. అలాగే గులాబీ పార్టీలో కూడా కొన్ని అలర్ట్స్ కూడా జారీ చేసినట్టుగా కూడా మనకి తెలుస్తోంది. అంటే జనరల్ గా అందరూ అలర్ట్ గా ఉన్నారని అయితే మనకి తెలుస్తుంది. ఏంటి మరి రేపు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సో మేము డీటెయిల్డ్ గా ప్రూఫ్స్ తో వెళ్ళామని చెప్పారు. మరి కేసీఆర్ గారు ఎలా వెళ్ళబోతున్నారు రేపు చెప్పండి. కేసీఆర్ గారు జడ్జి గారు అడిగిన క్వశ్చన్స్ కి 100% 100% కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చిండ్రండి. జడ్జి గారే అవాక్ అయిండ్రు. అసలు ఈ విధంగా ఉందా ప్రాజెక్టు అనేసి. ఆ ఘోష్ కమిటీ ఏదైతే ఉందో, కేసీఆర్ అంటే హరీష్ రావు గారి మాటలకే అవాక్కైన విషయం నిన్న. రేపు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ లా ఏ విధంగా జరిగింది, అప్పుడు ఎట్లుండే తెలంగాణ పరిస్థితి, నీళ్ళు ఏ విధంగా తెచ్చిండ్రు తెలంగాణకు అని చెప్పిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాం మీతోటి. ఇంకొకటి, మొన్నటి వరకు ఏంటంటే వీళ్ళు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారండి ఈ కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళ నాయకుడు అదే విధంగా ఉన్నాడు, వీళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు. ఇప్పుడు మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడతాను. అవును, వ్యయం పెరిగింది అని ఆయన అడిగిండు. నాగార్జున, ఆ జూరాల, పులిచింత ఇవన్నీ వ్యయాలు పెరిగినాయి అయ్యా అనేసి నేను చెప్పిన. ఆ నీటి సామర్థ్యం పెరిగినప్పుడు వ్యయం కూడా పెరుగుతుంది. 2007 స్టీల్ ఖర్చు ఎంత ఉంది, 2007 భూమి ఖర్చు ఎంత ఉంది, 2014 వచ్చేసరికి ఏ విధంగా ఖర్చు ఎక్కువ అవుతుంది, ఏ విధంగా సామర్థ్యం ఎక్కువైంది, అవన్నీ తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పటికైనా పనిచేయాలి కాంగ్రెస్ వాళ్ళు. కాళేశ్వరం తెలంగాణకు ఇది ఎవరు అనుకున్నా కాదన్నా చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి సార్, చెప్పండి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు క్లియర్ గా చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? సెంటిమెంట్ మాత్రం కొట్టకండి. లేదు, సెంటిమెంట్స్ అవేం వద్దండి. ఇప్పుడు మీరు క్లియర్ గా మీరేం చెప్తున్నారు? వాళ్ళు అంటున్న సెంటిమెంట్ అవసరం లేదు. మేము అక్కడ సభలు పెట్టుకొని ఇక్కడ సభలు పెట్టుకొని వాళ్ళ వీళ్ళని తిట్టే కాదు. మేము సెంటిమెంట్లతో ఎక్కడ ఆయింట్మెంట్ పెట్టలేదు. ఓకే అండి. సో టాపిక్ మనకి డైవర్ట్ అవ్వడం వద్దండి. వెంకటేష్ గారు 6 నెలలు వంతుండే, 6 నెలలు వచ్చి ఆయన ఉద్యమం చేస్తుండే. మేము సాక్ష్యం అక్క, మాకు తెలుసు కదా. ఓకే అండి, మనం వెంకటేష్ గారు ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. వెంకటేష్ గారు ప్రాజెక్ట్ గురించి చదువుకున్నాము. ఓకే అండి. కాళేశ్వరం గురించి అవగాహన లేదనుకుంటా.
మొన్ననే మా హరీష్ అక్క అన్న అక్క పవర్ అక్క అక్క పాయింట్ అక్క ప్రెజెంటేషన్ మీరు ఇచ్చి ఉస్మానియాకి రండి చర్చకు రండి. మేము అడ్రస్ చెప్తే నేను పోస్ట్ కూడా అవుతున్నప్పుడు మీ సారు ఏమొచ్చి ఇది మాట్లాడారు చదువుకున్న తర్వాత అవగాహన లేదు, మీరు కాళేశ్వరం అనకండి అంటే అక్క, ఏంది, మీకు తెలియదు. కాళేశ్వరంలో ఎన్ని ఈ బ్యారేజీలు హాస్టల్కు ఉన్నాయి, సారు ఎన్ని రిజర్వాయర్లు ఈ ఉన్నాయి, హాస్టల్కు ఏ చెట్ల కింద విధంగా పడిపించి తెలంగాణకు వచ్చాడు. నీళ్ళు ఇచ్చింది వచ్చి అనేది మీకు విద్యాసాగర్ అర్థమైంది. గారు అందరూ వచ్చి ఏం చెప్పారు ఓకే అండి, ఎస్ ఎస్ ఓకే సరే వెంకటేష్ గారు ఇదంతా వదిలేద్దాం. వెంకటేష్ గారు కాపాడుకుంటాము. నా కొడుకు బిడ్డ అమెరికా ఉంటారు. నేను మీకు ఖచ్చితంగా నేను చిన్న క్రికెట్ భూవనే నా ప్యారగన్ ఓకే. నాకు బ్యాగు ఇంతే అని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం సో వెంకటేష్ గారు సరే అండి ఫామ్ హౌజులు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ బిజినెస్ దుబాయ్ లో వాళ్ళ ఈ విల్లాలు ఇవన్నీ ఎవరి తప్పు ఎవరి కోసం ఓకే అండి. ఎవరి సో కోసం ఇది తెలంగాణ రాష్ట్ర జూబ్లీ హిల్స్ పోవాలన్నా, మేము జూబ్లీ ప్రాంతేతర హిల్స్ పోవాలి, తరలించి వస్తే కొండారెడ్డి ప్రాంతం పల్లె పోయి ఆ వాళ్ళ లంబాడి బిడ్డల అందుకోసమే దగ్గర అవినీతి నుంచి అనేది నిరూపిస్తాము దేని ఖచ్చితంగా. కోసమో, చట్టం తన పని ఎవరి చేస్తుంటది. అల్లుడి కోసమో, మీరు దయచేసి ఎవరి బిడ్డ కోసమో భ్రమలో ఉండకండి. తెలుసుకోవాలి మీరు first. డెఫినెట్లీ చట్టం తన పని తాను చేసుకుంటుందండి, ఖచ్చితంగా ఇది మాత్రం వాస్తవం. కానీ వెంకటేష్ గారు సో మన టాపిక్ మార్చకుండా ఇందులోకే మాట్లాడదాం. అంటే ఇప్పటికి హరీష్ రావు హాజరయ్యారు. సో మొన్న ఎస్ ఎస్ లెట్ మీ కంప్లీట్ అండి, లెట్ మీ కంప్లీట్. వీళ్ళ ముఖ్యమంత్రి అయితే వీళ్ళంతే అంటే ఏమి అంటే అవగాహన లేదంటే మాకన్నా ఎక్కువ చేస్తారు వీళ్ళు. కాదండి, సో ఇప్పుడు ఏం మార్పు జరగబోతోంది రేపు విచారణ తర్వాత అనుకుంటున్నారు మీరు? లేకుండా ఇప్పటి వరకు మేము ఉంటున్నాం అంటే కారణం తెలంగాణ కోసం ఎంత త్యాగం చేసినాం మేము. అంటే మాకు బాధ లేదా, కడుపు మంట తగలదా అంటే మాట్లాడే ముందు ఏం చెప్తారు వాళ్ళు. మీరు మా ఎంత త్యాగం తెలుసుకోవాలి. బాధున్నా తెలంగాణ ఒక రాష్ట్రం రైఫిల్ ఎక్కువ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఒక్కడు పండుతున్నాం, నీళ్ళు తాగుతున్నాం, దిక్కేత రాలేదు. తెలంగాణ సంఘీభాగం మేము పనిచేస్తాం. ఎంత బాధ ఉన్నదో మీకు పదవుల మీద ఎంత వ్యామోహం ఉన్నదో నాకు అర్థమైతుంది, తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైతుంది. 2007 17,875 కోట్ల జీవో ఇచ్చారు ప్రాజెక్టు కోసం ప్రాణహిత చేవల్ల. దాన్ని 19 నెలలలోనే ఏ పనులు చేయకుండా ప్రాజెక్టు కాస్ట్ ను 38,000 కోట్లకు పెంచింది కాంగ్రెస్ వాళ్ళు. అది మీరు దాని తెలిసి పెంచిన వ్యయాన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా పెంచిందని తెలుసుకొని మాట్లాడాలి. 2007 నుంచి వెళ్ళి పెంచుకుంటా ఒక్క పని కూడా చేయలేదు, ఒక కట్టెడు మట్టి కూడా పోయలేదు, ఒక గుంటకు నీళ్లు కూడా ఇయ్యలేదు. అదే కేసీఆర్ గారు 2014లో ఆయన పుట్టినరోజు ముఖ్యమంత్రిగా మొదటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొదటి పుట్టినరోజు పావని గారు వెంకటేష్ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడేది ఒక్కసారి వినండి. నేను అడుగుతాను మీ తరఫున, నేను క్వశ్చన్ అడుగుతాను. వెంకటేష్ గారు మీకే క్వశ్చన్. వెంకటేష్ గారు వినాలి ప్లీజ్. వెంకటేష్ గారు క్వశ్చన్ మీకే అండి. ఆవిడ అడిగిన దానికి సమాధానం అంటే ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం ఫస్ట్ అనుకున్న దానికి తర్వాతకి పెరిగింది అంటే అవకతవకలు ఉన్నాయని మీరు అన్నారు. మరి ఇప్పుడు ఆవిడ కూడా మీ హయాంలో ఏదైతే ప్రాజెక్టు చేపట్టారో దాని వ్యయం పెంచారు, ఇంకా పనులు కూడా చేయలేదని ఆవిడ క్వశ్చన్ వేస్తున్నారు. అంటే మీరు కూడా అవకతవకలు చేశారా అని మీరు ఏమంటారు దానికి? ఆవిడ అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇవ్వండి. చెప్పండి. పొన్నా లక్ష్మ అక్కడే ఉన్నాడు, సవితాంధ్రుడు అక్కడే ఉన్నారు. అంటే అవినీతి జరిగింది వాళ్ళకే తెలుసు. మేమేం చెప్తున్నాం, విచారణ చేపట్టాల్సిన బాధ్యత వాళ్ళది. కానీ ప్రభుత్వం మీద అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ఉన్నారు అనేది కాదు, ఎవరికి హక్కు లేదు ఈ సమాజంలో ప్రజాస్వామ్యంలో. మేము చెప్పేది క్లియర్ ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ లో 10 సంవత్సరాలు వెళ్ళింది కదా, ఇప్పుడు వాళ్ళకు గవర్నమెంట్ లా నొప్పేందుకు వస్తుంటే 60,000 కోట్ల అవినీతి జరిగింది అనేది మేము చెప్తున్నాము. అది కమిటీ కూడా జస్టిస్ గోస్ కమిషన్ కూడా వేసినాము. దాని ప్రకారంగా వాళ్ళు విచారణకు హాజరుగా ఉన్న విచారణ ప్రకారంగా నిరూపించుకోమను. అదే ఎస్ నిరూపించుకోవడానికి వాళ్ళు రెడీ అంటున్నారు. బట్ మీరు మీ హయాంలో జరిగిన దానికి ఏంటి పరిస్థితి అని ఆవిడ క్వశ్చన్ వేస్తున్నారు. మీరు ఏమంటారు దానికి? మరి మీరు కూడా వ్యయం పెంచారు, వ్యయం పెంచినంత మాత్రాన అవకతవకలు అనుకోవాలా అంటుంది. ప్రభుత్వం ఏం జరిగినా మేము దేనికైనా రెడీ, ప్రజాప్రభుత్వం ఏం జరిగినా దానికి రెడీ. ఏమైనా ఆధారం ఉంటే నిరూపిస్తామను, మేము కూడా దానికి రెడీ ఉంటాం. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్న సబ్దాంధ్ర రెడ్డి గానీ పొన్నా లక్ష్మీ భారని మంత్రి శాఖ గానీ వాళ్ళిద్దరే ఉన్నారు సాక్ష్యం. చెప్పు వాళ్ళే ఉండరు వాళ్ళ దాంట్లో వాళ్ళ కోట్లే పడుతుంది కదా. పవని గౌడ్ గారు మీ దగ్గర ఆధారాలు ఉంటే వాళ్ళు కూడా ప్రజల ముందు అవినీతి చెప్పి వాళ్ళే చెప్పు ఏదే కానీ మనం మాట్లాడేటప్పుడు ఆధారంతో మూసీ సుందరీకరణ అని 50,000 కోట్లు అనేసి ప్రాజెక్టును ఓపెన్ చేసారు. అది స్థలా లేదు, తోక లేదు. 150,000 కోట్ల వ్యయానికి పెంచింది వీళ్ళ కాదా? అది ఒకసారి చెప్పండి. 50,000 కోట్లని 150,000 కోట్లకు పెంచింది ఎవరు? ఓకే, అంటే పెంచడం తప్పంటున్నారా మీరు? అంటే దాని వ్యయం పెంచడం తప్పంటున్నారా పావని గారు? యాంకర్ గారు ఆ వ్యయం పెరిగింది అనేసి ఇప్పుడు సోదరుడే అన్నాడు కదా.
ఇప్పుడు yes, sir, of course. 2007 స్టీల్ రేట్ ఎంతుండే, ఇసుక రేట్ ఎంతుండే, సిమెంట్ రేట్ ఎంతుండే, 2014 వచ్చిన తర్వాత స్టీల్ రేట్ ఏ విధంగా పెరుగుతుంది, ఇసుక రేట్ ఏ విధంగా పెరుగుతుంది, భూములు ఇచ్చేటోళ్ళు అప్పుడు 1,00,000 ఇస్తే 2014లో 4 లక్షలు అడిగి ఉంటారు, 9 లక్షలు అడిగి ఉంటారు. ముప్పు గ్రామాలకు ఎన్ని ముప్పు గ్రామాలకు డబ్బులు ఇచ్చున్నారు అవి తెలుసుకొని మాట్లాడాలి. కానీ అవినీతి సొమ్ము ప్రజల సొమ్ము అవినీతి చేయొద్దు. ఏమంటున్నామంటే మేము విచారణ ముందులా చూపించమని చెప్పారు. అవినీతి సొమ్ము ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజలను ప్రాజెక్టు దగ్గరనే మాట్లాడుకుందాం. ఎవ్వరు అవసరం లేదు, వీళ్ళందరినీ ఎవరైతే కూలేశ్వరం అండి. సో ఇది రోజు అందరిని అక్కడికి రమ్మని చెప్పండి, సమాధానాలు చెప్తాం. ఎస్ అండి, ఖచ్చితంగా ఇది రోజు ఉండేదే. అంటే అది కాదు మనం మాట్లాడుకుంటుంది కాళేశ్వరంకి రేపు విచారణకి కేసీఆర్ హాజరవుతున్నారు. ఒక్క నిమిషం, ప్రజలకు నిజాలేంటి అబద్ధాలేంటి అనేసి ఇప్పుడే తేట తెల్లమైతుంది. ఓకే, అది పక్కన పెడదాం. అంటే ప్రస్తుతం మన టాపిక్ ఏంటి, రేపు కేసీఆర్ హాజరవుతున్నారు. చాలా మంచి చేసిండ్రండి కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి కమిషన్ పెట్టి మంచి చేస్తున్నారు. ఎందుకంటే మేము అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి ప్రపంచమే అబ్బురపోయే విధంగా కట్టిన ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రజలందరికీ మేము అప్పుడు చెప్పలేకపోయినాం. నీళ్ళు ఎక్కడి నుంచి అనేది మేము చెప్పలేకపోయినాం. మాకు చెప్పే విధంగా చేస్తున్నారు వీళ్ళు. ఇంకొకటి, ప్రాజెక్టు విలువేంది, ప్రాజెక్ట్ ఏంది అనేసి ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు పొయ్యి మరి తెలుసుకుంటున్నారు. నిజంగానే కూలిపోయిందా, కొట్టుకపోయిందా అనేసి వాళ్ళందరూ అక్కడికి పోతున్నారు, చూస్తున్నారు, షాక్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణ మీద, కేసీఆర్ గారి మీద మూకుమ్మడిగా అబద్ధపు హామీలతోటి, అబద్ధ ప్రచారాలతోటి దాడి చేసి అధికారంలోకి వచ్చారు. ఓకే, అధికారం కాదు కానీ సరే, రేపు కేసీఆర్ హాజరైన తర్వాత అయితే మీరు అంటున్నారు ఇప్పుడు అన్ని ప్రూఫ్స్ తో చూపిస్తాము, ప్రాజెక్ట్ లో క్లీన్ చీట్ తో వస్తారని మీరు చెప్తున్నారు. నిజమేనా? నిజంగా క్లీన్ చీట్ తో వస్తారని మీరు నమ్ముతున్నారు? నమ్మడం కాదు, నిరూపిస్తారా మాకు? కాళేశ్వరమే కూలేశ్వరం అయితే గంధమల్లకు నీళ్ళు ఎట్లా ఇస్తాడండి? కాళేశ్వరమే కూలేశ్వరం అయితే మూసీకి నీళ్ళు ఎట్లెత్తి పోస్తాడండి? మల్లన్న సాగర్ నుంచెల్లే కదా. మల్లన్న సాగర్ ఎక్కడదండి? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగమే కదా. మల్లన్న సాగర్ లా 50 TMC నీళ్లు నిల్వ ఉంటాయి. అల్లా ఆ మల్లన్న సాగర్ నీళ్ళనే గంధమల్లకి ఎత్తిపోయాలి, ఆ మల్లన్న సాగర్ నీళ్ళనే మూసీకి పంపించాలి. మరి లేకపోతే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి ఇస్తాడా, లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఏమన్నా తెచ్చిస్తారా, లేకపోతే కాంగ్రెస్ నాయకుల ఇంట్లోకెళ్ళి ఏమన్నా తెచ్చిస్తారా? చెప్పండి. ఓకే అండి. సో వెంకటేష్ గారు, అంటే నిజంగానే కాళేశ్వరం లేకపోతే మరి ఇప్పుడు ఆవిడ చెప్పిన పనులన్నీ ఎలా చేస్తారు? మీరు చేస్తామంటున్న పనులు కావచ్చు, లేదా ఒక్కదానికి బీటలు వారితే మొత్తం కూలేశ్వరం అంటున్నారు, మొత్తం ప్రాజెక్టే వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆవిడ అంటున్నారు. నిజంగానే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఇప్పుడు మూసీ సుందరీకరణ కావచ్చు, అలాంటి ప్రాజెక్ట్స్ అని చేయాలంటే మరి దీనికి సంబంధించి కూడా కొన్ని అంశాలు ఉపయోగపడ్డాయి కదా, మరి దాన్ని ఏమంటారు మీరు? మేడం, మేము చెప్పేది ఏంటంటే ప్రధాన ఆరోపణ మేడిగడ్డ ఇవన్నీ అవినీతి జరిగింది కాబట్టి అవినీతి పైన విచారణ కమిటీ వేసినాం మేము. ఆ కమిటీ ఆధారపడతామని చెప్తున్నాం. సరే, రేపు ఏం జరుగుతుంది? సరే, అవినీతి అంటున్నారు, రేపు కేసీఆర్ హాజరవుతే ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? యాంకర్ గారు, ఒక్క డౌట్ నాకు. కాళేశ్వరం కూలేశ్వరం అన్నారు, ఆ కాళేశ్వరమే లేకపోతే ఈ గంధమల్లకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి అనేది ఒకటి నాకు చెప్పమని. ఆవిడ అడుగుతున్నారండి క్వశ్చన్. అవగాహన బాగలేదు, కొంచెమే ఉన్నది. అధికారం ఇచ్చింది తెలంగాణ ఏర్పడి నీళ్లు నిధులు నియామకాలు ఏర్పడిందట. ఆ ఏర్పడిన దానికోసమే అభివృద్ధి చేయాలని మా బాధ. ముందు దోషిగా కాకుండా ఆయన నిర్దోషిగా రమ్మని బయటికి మేము చెప్పేది ఏంది, 60,000 కోట్ల అవినీతి జరిగింది కాబట్టి అవినీతిని చూపిస్తున్నప్పుడు ఏర్పడే తెలంగాణ అందుకోసం కదా. నీళ్లు నిధులు గొప్పగా చెప్పుకోవడం కాదు, కాళేశ్వరం అసలు మొత్తం 10 సంవత్సరాల్లో మేమేమో 16,000 మిగులు పట్టిన రాష్ట్రాన్ని 8,00,000 కోట్ల అప్పు ఎందుకైంది? వెంకటేష్ గారు, వాళ్ళ వ్యాపారాలే కానీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మేమేమంటున్నాం, ఈ రోజు కుటుంబ పాలన తప్ప అవినీతి పాలన తప్ప ఏం జరగలేదు. ఒక్కొక్కటి బయటకు వస్తుంది. రేపు విచారణ మన పెద్దదారులు ఆయన తెలంగాణ కాపలకుండా కేవలం తెలంగాణ ప్రజలు దోస్తున్నా తెలుస్తుంది. ఎందుకంటే ప్రాంతం వాడు మన కాలేజీ చెప్పినట్టు ప్రాంతేతరులు తరిమి కొట్టాం కానీ ప్రాంతం వాడు మోసం చేస్తే మాత్రం పాతి పెడతాం. తెలంగాణ ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రజలను తెలంగాణ ప్రజలను
ప్రాంతంలోనే పాతి పెడతాం. ఇది తెలంగాణ ప్రజల సెంటిమెంట్. Okay. ఎవరే గానీ ఈ రోజు రాజకీయంగా మనకు అధికారం అడ్డు పెట్టుకొని మోసం చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కష్టార్జితం. ఈ తెలంగాణ రాష్ట్రము ఇప్పుడు 60 సంవత్సరాల కళ తెలంగాణ కళ సహకారం చేసిన తెలంగాణ శ్రీమతి సోనియా గాంధీ ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ ఇవ్వలేదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే అవినీతిమయం జరిగింది కాబట్టి 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రోజు రాష్ట్రం దివాలా చేసింది కాబట్టి ఆయన అవినీతి కాకుండా నీతిమంతులుగా నిరూపించుకొని చెప్పండి దయచేసి. వెంకటేష్ గారు మనం తర్వాత మాట్లాడుకుందాం. మీకు తెలంగాణలో ఎన్ని ఎకరాల భూమి ఉన్నది కదా ఒకటి చెప్పు అక్క. జాగ్రఫీ క్వశ్చన్ అక్క నేను చేసిందాక నీవు క్వశ్చన్ మన సార్ కేసీఆర్ దగ్గర కేసీఆర్ గారు ఇంజనీరింగ్ ఆయన్నే సర్వేయరు, ఆయన్నే లాయరు, ఆయనే డాక్టర్, ఆయన అన్ని. ఆ సారు అలా అందరినీ గుప్పు చెట్టుకుని ఉన్నాక కేసీఆర్ గారి పరిపాలన ఏమని చెప్తే కుటుంబానికి పరిపాలన చేసింది తప్ప భౌగోళిక తెలంగాణ తప్ప కేసీఆర్ కుటుంబం బాగుపడి తప్ప ఈ 10 రాష్ట్రాల్లో తెలంగాణ ప్రజలు దోసుకొని తిని ఈ రోజు చెప్పడానికే భయపడుతున్నారు. ఢిల్లీలో కవిత లిక్కర్ మాఫియా అయిపోయింది. ఇక్కడ మొత్తం ఎన్నో ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, అన్ని మాఫియా ఇక్కడైనాయి. అంటే ఈ తెలంగాణ తీసుకుంది ఇందుకోసం తెలంగాణ తీసుకుంది ఎవరి కుటుంబాలు బాగుపడి తెలంగాణ ఇచ్చారు. రైఫిల్ రెడ్డి ఉద్యమ ద్రోహి ముందట ఉద్యమ ద్రోహి కింద పనిచేయడానికి తెలంగాణ తెచ్చుకున్నాం మనం. ఎవరు మీరు మాట్లాడే మాటలు తెలంగాణ కోసం అందరి కష్టాలు తెలంగాణ మీరు అపకీర్తి మాటలు మాట్లాడి మీరు కేసీఆర్ ని ఏదో ఆయన దేవుడు అని మీరు మా భ్రమలా ఉన్నంత వరకు కేసీఆర్ పబ్బం గడుస్తుంది. ఈ రోజు చట్టం ముందు రేపు కమిటీ ముందు వస్తే తెలుస్తుంది ఆయన వ్యవహారం ఏంటండి. మీకు కావాల్సిందంటే ఒక్క నిమిషం వెంకటేష్ గారు, పావని గౌడ్ గారు, మనం దీని మన టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. ఇలా ఎంతసేపు మాట్లాడుకున్నా ఏమీ ఒరిగేది లేదు. సో డెఫినెట్ గా ఫైనల్ గా ఒకటే క్వశ్చన్, రేపు కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారు. ఏం జరగబోతుంది? మీరేమనుకుంటున్నారు? జస్ట్ చెప్పేసేయండి ఫైనల్ గా. చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి, పర్వాలేదు. పావని గౌడ్ గారు చెప్పండి. ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడదామండి. సో ఎవరన్నా ఒకళ్ళు ఫస్ట్ ఒకళ్ళు చెప్పిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు? దట్స్ ఇట్. ఒపీనియన్ లాస్ట్ ఫైనల్ ఇంకా ముగించేద్దాము. మీ ఒపీనియన్ ఏంటి? రేపు కేసీఆర్ హాజరవుతున్నారు, ఏం జరగబోతోంది అది ఒకటి చెప్పండి. ఇప్పుడు సోదరుడు అన్న పాపం ఉస్మానియా ఉద్యమకారుడు ఒక ఉద్యమ ద్రోహి కింద పనిచేస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నాడు. అన్న మనం చదువుకున్నోళ్ళము, తెలంగాణ ప్రజలకు మనం నిజాలే చెప్పాలన్నా, అబద్ధాలు చెప్పొద్దు. ఇప్పటికే అబద్ధాలు చెప్పినోని ఎట్లా తిడుతున్నారంటే తెలంగాణ ప్రజలు ఊరిపోయినా, వాడకపోయినా, పల్లెకపోయినా, పట్టణం వచ్చినా కూడా మొన్న మాగంటి గోపీనాథ్ అన్న గారు మేడం అవన్నీ వద్దు పావని గౌడ్ గారు, మనం జస్ట్ టాపిక్ గురించే మాట్లాడుకుందాం. ఫైనల్ గా రేపు ఏం జరుగుతుంది అంతే. ఇది కూడా టాపికే. మాగంటి గోపీనాథ్ గారన్న చనిపోతే మేము హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కి రావడం జరిగింది. అక్కడ మన ఏంటంటే డీమార్ట్ ఉంది. ఆ డీమార్ట్ పక్కన చిన్నగా ఒక కొట్టు పెట్టుకున్నారు. ఒక ఇతను వాటర్ తాగుదామని బాటిల్ కొనుక్కుందామని వెళ్తే ఆ కొట్టు పెట్టుకుంటా ఆయన నా చేతికున్న పచ్చబొట్టు చూసి, అమ్మ కేసీఆర్ ఆయన ఉన్నప్పుడు మంచిగుండే అమ్మ, నీళ్ళు వచ్చేటి, అసలు హైదరాబాద్ లా నీళ్ళే లేకుండా చేసిండు, ఎక్కడికి పోయినా ట్యాంకర్లే దర్శనమిస్తానే, నీటి ఎద్దడి బాగున్నదమ్మా అని చెప్పిండు. ఆ గది ఉన్నది తెలంగాణలో. అన్నకు గంధమల్లకు నీళ్ళు ఎట్లు ఇస్తారో తెలియదు, అన్నకు మల్లన్న సాగరు దేంట్లో అంతర్భాగమో తెలియదు. అన్న ఏమన్నా అంటే కాపలా కుక్క అంటాడు, 1,00,000 కోట్ల అవినీతి అంటాడు, సబ్జెక్ట్ గిరే నేర్చుకొని వచ్చిండు. ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బ్రీఫ్ గా చదువుకొని మనం రాబోయే తరాలకు చెప్పాలన్నా మన ప్రాజెక్టుల గురించి, మన తెలంగాణ గురించి, మన తెలంగాణను ఏ విధంగా తెచ్చుకున్నాం, ఎవడో ఇచ్చింది కాదు, పోరాటం చేసి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉచిత బస్తే గానీ అదే విధంగా ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. వెంకటేష్ గారు, మన టాపిక్ ఫైనల్ గా నేను అదే చెప్పాను. ఫైనల్ గా రేపు కేసీఆర్ గారు హాజరవుతారు. సో ఏం జరుగుతోంది మీరు చెప్పండి. పోనీ వెంకటేష్ గారు మీరు చెప్పండి, ఏం జరగబోతోంది రేపు? మేడం గారు చట్టం తన పని చేసుకుంటుంది.
వాళ్ళ భయం ఏంటంటే కేసీఆర్ ని ఏడు అరెస్ట్ చేస్తారో వాళ్ళ భయం పుట్టుకుంది. వాళ్ళు ఏదో అంటే మూతే అవినీతి ఆరోపణలు మాకు క్లియర్ గా కేసీఆర్ గారు జైలు కూడా సత్యం, చట్టం తన పని చేసిపోతుంది. మేము చెప్తున్నాము 60,000 కోట్ల అది ఖచ్చితంగా అవినీతి చేయింది. ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు కూడా క్లియర్ గా వివరంగా చెప్పడం జరిగింది. ఈ రోజు వాళ్ళ భయం ఏంటంటే మా కేసీఆర్ జైలు పోతాడో, మా కేసీఆర్ ఎక్కడో ఆ భూములు పడుతుంది. ఆయన ఉండి చేసింది లేదు, ఆయన పైన పని అయిపోయింది. కేసీఆర్ చరిత్ర మూసిన అధ్యాయం. ప్రజలు సంతోషంగా ఖచ్చితంగా ఈయన చేసిన అవినీతి ఖచ్చితంగా నిరూపిస్తే కేసీఆర్ ఖచ్చితంగా తరిమి కొట్ట ఏర్పడుతుంది. ఎస్ అండి, ఓకే, చూద్దాం అసలు నిజంగానే ఏం జరగబోతుందో. బట్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి కేతూరి వెంకటేష్ గారు, అలాగే పావని గౌడ్ గారు డిబేట్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి ఇవాళ స్పెషల్ డిబేట్. అంటే రేపు ముఖ్యంగా వార్తల్లో రోజుకొక వార్త వింటున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. సో వార్తల్లో నిలుస్తున్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రేపు విచారణకు కేసీఆర్ హాజరవుతున్నారు. ఇప్పటికే హరీష్ రావు హాజరయ్యారు, అలాగే ఈటల కూడా. సో ఈ నేపథ్యంలో అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా మనము హరీష్ రావు ఇవ్వడం చూసాము. అయితే కేసీఆర్ ఎలాంటి అంటే ఏ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు అనేది ఇక్కడ అందరికీ ఆసక్తి కలిగించే అంశం. చూడాలంటే నిజంగా రేపు ఒకవేళ ఆయన ఏ ప్రణాళికతో హాజరవుతారు, ఏమేమి వివరించబోతున్నారు, లేదా కమిషన్ ఏదైతే ఉందో గోస్ట్ కమిషన్ అది ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, అవన్నీ కూడా రేపు హాజరవుతే మాత్రం తెలియబోతుంది. కానీ ఏది ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణలో రేపు ఒక కీలక ఘట్టమనే మనం చెప్పుకోవాలి. చూడాలి మరి రేపు అసలు ఏం జరుగుతుంది అనేది. సో ఇది ఇవాల్టి మన స్పెషల్ డిబేట్. నమస్తే.